నమస్తే మిత్రులారా! నా పేరు వెంకట్ అడ్వకేట్‌ని. ఈరోజు నేను చెప్పబోయే అంశము గత ప్రభుత్వమైనటువంటి వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్‌కి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినప్పటికీ ఘోర పరాజయం పాలడానికి కారణాల్లో ముఖ్యమైన కారణం ఆంధ్రప్రదేశ్‌కి అత్యధిక ఆదాయాన్నిచ్చే డిపార్ట్‌మెంట్ అయినటువంటి రిజిస్ట్రేషన్ స్టాంప్ డిపార్ట్‌మెంట్‌లో నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు. అది క్వాడ్ ప్రైమ్ 2.0 విధానం. ఆ విధానం వల్ల ప్రజలకి చాలా మేలు జరుగుతుందని, వచ్చిన పబ్లిక్కు 15 నిమిషాల్లో వారి యొక్క రిజిస్ట్రేషన్ అయ్యి, చాలా త్వరితగతిన వేగంగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి వెళ్తారని ఉద్దేశంతో ఆ విధానం ప్రవేశపెట్టారు. కానీ, ఆ విధానాన్ని వల్ల జరిగే లాభ నష్టాల గురించి ప్రజలకి, పబ్లిక్‌కి ఏ విధమైన ఇంటిమేషన్ లేకుండా ఒక క్షేత్రస్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఒక అవగాహన సదస్సు కల్పించకుండా ఆ విధానం ప్రవేశపెట్టారు. ఆ విధానం ప్రవేశపెట్టడంలో ఒక జీవోని జారీ చేసి చాలా వేగంగా ఇంప్లిమెంట్ చేశారు. ఆ విధానం వల్ల ఆ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఆ ఎంప్లాయీస్ కూడా సరైన అవగాహన లేక, సరిగా ఇంప్లిమెంట్ చేయలేక వచ్చిన ప్రజలకు ఒక రోజు నుంచి 3 రోజులు తిరిగితేనే గాని రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా మార్గం లేకుండా ఉండేది. అసల ప్రైమ్ డేటా అంటే ఏటి? విత్ ఓటీపీ, వితౌట్ ఓటీపీ అంటే ఏటి? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆ అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి? పబ్లిక్ ఎవ్వరికీ అవగాహన లేదు. పైగా ఆ విధానం అంతా కూడా చాలా కొత్తదనంగా ఉండడం వల్ల పబ్లిక్ చాలా సఫర్ అయ్యారు. పైగా ఆ విధానంలో ఉన్న లోటుపాట్ల గురించి తెలుసుకోవాలన్నా, ఆ విధానంలో వచ్చిన పొరపాట్లను రెక్టిఫై చేసుకోవాలన్నా, ఎవరిని సంప్రదించాలో తెలియజేసే టోల్ ఫ్రీ నంబర్‌లు గాని, కస్టమర్ కేర్ నంబర్స్ గాని, ఆఫ్టర్ ఒక సెల్ రీచార్జ్‌కే టోల్ ఫ్రీ, కస్టమర్ కేర్ బోలెడు ప్రొవిడెన్స్ ఇచ్చారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ఆదాయాన్నిచ్చే ఈ డిపార్ట్‌మెంట్‌కి ఒక టోల్ ఫ్రీ నంబర్ తెలియకుండా, డిస్‌ప్లేలు పెట్టకుండా ప్రజలందరూ కూడా భయాందోళన కలిగే విధంగా ఈ విధానం ఉన్నదని భయభ్రాంతులకు గురయ్యారు. పైగా డిసెంబర్ అండ్ జనవరి నెలలో సుమారు 2 రోజుల పాటు డాక్యుమెంట్ రైటర్స్ ఈ విధానం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని నిరవధిక సమ్మె చేసి, ఈ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా ఇచ్చి, ప్రతి పేపర్‌లో కూడా ఈ విధానం వల్ల పబ్లిక్ నష్టపోయే విధానం అని చెప్పి ఉన్నారు. అయినా సరే, ఈ విధానాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చి, అందులో ఉన్న తప్పుల్ని ఈ రోజు వరకు కూడా సరిచేయలేకపోయారు. అందులో ముఖ్యంగా ఎల్‌పీఎం నంబర్‌తో ఉన్న ల్యాండ్ అని ఒక రైతు అమ్మితే, ఆ ఎల్‌పీ నంబర్‌లో ఎక్స్‌టెంట్ అంతా అమ్మేయాలని, దాన్ని సబ్ డివిజన్ చేయించుకుంటేనే మీకెంత కావాలో అంత రిజిస్ట్రేషన్ అవుద్దని ప్రజలకు తెలియచేయలేదు. తర్వాత తెలుసుకొని తెలియజేసే టైంకి ఈ ఎల్‌పీ నంబర్‌తో సబ్ డివిజన్ అనే విధానం ప్రజలకి ఇబ్బందికరంగా అనిపించింది. అలాగే ఈ విధానంలో రీసేలమైన భూముల్ని ఈ క్వాడ్ ప్రైమ్ 2.0 విధానంలో కొన్ని గ్రామాల్ని ఎల్‌పీ నంబర్ కొడుతుంటే అసలు ఆ గ్రామమే ఈ రోజు వరకు కనిపించకుండా కనుమరుగైపోయిన చాలా గ్రామాలున్నాయి. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసే సమయానికిచ్చే పసుపు, కుంకాల కింద దస్తూరులు రాద్దామన్నా సరే రాయలేక ఎన్నో అవస్థలు పడుతూ, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, కలెక్టరేట్‌ల చుట్టూ తిరుగుతూ, గ్రీవెన్స్‌లు అప్లై చేసినా సరే, ఇప్పుడు ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చి సుమారు నెల అవుతున్నా సరే, ఇప్పుడు ఉన్న ఈ సిట్యుయేషన్‌లో కూడా ఆ ప్రాబ్లమ్ ఈ రోజుకి కూడా సాల్వ్ చేయలేక, కార్డ్ ప్రైమ్ 2.0 విధానంలో వచ్చిన పెను మార్పుల వల్ల పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు. నిన్న గాక మొన్న సుమారు అనగా 11వ తారీఖు అనుకుంటా, లక్షవారం గురువారం రోజు సాయంకాలం కార్డ్ ప్రైమ్ అనేది ఏ విధమైన ఇంటిమేసి లేకుండా పబ్లిక్ వచ్చి ఉన్నారు. ఆగిపోయింది. సర్వర్ ఆగిపోయిందన్నారు. సరే సర్వర్ ఆగిపోయింది అని ఫ్రైడే మార్నింగ్ వచ్చారు. ఫ్రైడే మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ వరకు పనిచేసింది. మరలా ఫ్రైడే ఈవినింగ్ ఆగిపోయింది. అలా ఈ విధానంలో అసలు సర్వర్ ఎప్పుడు పనిచేస్తది? ఎప్పుడు ఆగిపోతుంది? అసలు ఏం జరుగుతుంది అనే ఇంటిమేషన్ లేదు. దానికి చెప్పే అధికారులు లేరు. అసలు ఒక ఒక వ్యక్తి అమ్మిన ఆస్తిని రిజిస్ట్రేషన్ సమయానికి, వచ్చే సమయానికి ఆ రోజు అవుతుందా? లేదా ఎన్ని రోజులు ఉండాలి? ఆ రోజు అవి ఇంటికెళ్తాడా? లేదా? అని కూడా సందిగ్ధంలో ఉంటూ ప్రజలు భయాందోళనకు గురవుతూ ఎందుకంటే ఒక అమ్మిన వ్యక్తి దస్తావేజుల మీద సైన్ పెట్టి డబ్బులంతా అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకొని సబ్ రిజిస్టర్ హాజరయ్యే టైంకి డబ్బులు ముట్టిన తర్వాతే ఈ సైన్ అనే ఈ కొత్త విధానంలో వస్తున్నారు. కరెక్ట్‌గా ఈ సైన్ వచ్చే సమయానికి సర్వర్ ఆగిపోతుంది. అమ్మిన వ్యక్తికేమో అమౌంట్ రీచ్ అయిపోతుంది. కొన్న వ్యక్తికి భయాందోళనతో చాలా ఎక్స్ అయిపోతూ చాలా ఆందోళనకు గురవుతున్న విషయం నిన్న మొన్న చూసున్నారు మా కక్షిదారులు.
నా క్లయింట్స్ కూడా సార్ నిన్న రిజిస్ట్రేషన్ అయిపోయింది, అమౌంట్ ఏమో అమ్మిన వారికి ట్రాన్స్ఫర్ చేసాం, సంతకాలు అయిపోయినాయి, ఏదో ఈసైన్ అట అది తీసుకోవట్లేదట, ఈరోజు పని చేయదు అంటున్నారు, ఎప్పుడు పని చేద్దాం చెప్పలేమంటున్నారు. ఎలా సార్ అంటే ఆ విషయాలన్నీ క్రోడీకరిస్తూ నేను ఈ రోజున వీడియో చేయడం జరిగింది. దయచేసి ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ఈ క్వాడ్ ప్రైమ్ 2.0 ఉన్న ఈ తప్పిదాలన్నీ కూడా సరిచేస్తూ దీంట్లో ఉన్న లోపాలను సరిచేయాలని, ఈ విధానంలో వచ్చిన పెను మార్పుల్లో వచ్చిన తప్పుల్ని సరిచేస్తూ ఒక టోల్ ఫ్రీ నంబర్, ఒక కస్టమర్ కేర్ నంబర్, దీనికి ఆన్సరబుల్‌గా ఒక డిస్‌ప్లే ఏర్పాటు చేయాలని ఈ వీడియో ద్వారా మీకు ఈ సందేశం ఇవ్వడం అనేది దయచేసి గమనించగలరు. జై హింద్.